చార్మినార్లో పాత జ్ఞాపకం పగిలింది. మరమ్మతు పనులు చేస్తుండగా ఇనుప పైప్ తగిలి చార్మినార్లోని గడియారం డయల్ బోర్డు ధ్వంసమైంది. అంతర్జాతీయ ఐకానిక్ చారిత్రక కట్టడం చార్మినార్లో అనుకోని ఘటన జరిగింది. చార్మినార్లోని ఓ గడియారం ధ్వంసమైంది. కొంతకాలంగా చార్మినార్ దగ్గర మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఇనుప పైపులతో గోవా నిర్మించారు. గోవా పైపులు తీస్తుండగా ఒక్కసారిగా తూర్పు వైపు ఉన్న 135 ఏళ్ల నాటి గడియారానికి పైపులు తగిలాయి. దీంతో డయల్ బోర్డు దెబ్బతింది. అసలే పురాతన కాలం నాటి గడియారం కావడంతో మరమ్మతులు ఎలా అనే దానిపై అధికారులు తల్ల పట్టుకుంటున్నారు. డయల్ బోర్డు కొత్తది చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పని అంటున్నారు. పగిలిపోయిన బోర్డును మరమ్మతులు చేయడం అంత సాధ్యం కాదంటున్నారు. ఏళ్ల తరబడి చార్మినార్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయిన గడియారం పగిలిపోవడంతో సందర్శకులు స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే చార్మినార్కే కాదు, దాని మీదున్న గడియారాలకు కూడా ఘన చరిత్ర ఉంది. 1889లో చార్మినార్కు నలువైపులా గడియారాన్ని అమర్చారు. చార్మినార్కు అమర్చిన గడియారాలను నాటి పాలకులు లండన్ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు. నేటికి ఆ గడియారాలు సమయాన్ని సక్రమంగా తెలియజేస్తున్నాయి. ప్రతి 24 గంటలకు ఒకసారి గడియారాలకు కీ ఇవ్వడం వల్ల సరైన టైంను తెలియజేస్తున్నాయి. ఇక 15వ శతాబ్దంలో నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ప్రార్థనలు జరిపిన స్థానంలోనే చారిత్రక కట్టడం చార్మినార్ నిర్మించారు అప్పటి పాలకులు.